సుకుమార్ పంపించింది కదా, పంపించే. సార్ ఎస్ సార్, క్లాస్ స్టార్టెడ్ అని పెట్టా సార్. నేమ్స్ చెక్ చేసుకో, నేమ్స్ సరిపోతుంది. Let's see. Anything else? Do you remember what is pending in our desktop? What is pending? ఏమేమి పెండింగ్ ఉన్నాయండి? ఏమేమి పెండింగ్ ఉన్నాయి? డ్రిల్ త్రూ, యాడ్, డ్రిల్ త్రూ, all except Boolean except close relationship. Okay. As the following. ఏమున్నాయి? అమ్మాయి భరత్ విజయ్, సరే ఇవి కాకుండా ఏమైనా పెండింగ్ ఉంటే చెప్పండి. ఓకే, let me start now. Will go on politics. ఓకే, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మనకి డెస్క్టాప్ అంటే సారీ డాష్ బోర్డ్ అంటే ఏదో మామూలు డెఫినేషన్ చేసి డాష్ బోర్డ్ అంటే సింగిల్ పేజ్ క్యాన్వాస్. డాష్ బోర్డ్, డాష్ బోర్డ్ మీనింగ్ అంటే ఏమొస్తుందో ఏమొస్తుంది చదవండి, చదవండి. చూడండి, మామూలుగా అయితే మనం డాష్ బోర్డ్ ని సర్వీస్ లోనే క్రియేట్ చేస్తాం. జనరల్ గా మనం చేయాల్సిన పని బై డిఫాల్ట్ ఐడియల్లీ మనం సర్వీస్ లో క్రియేట్ చేయాలి. కానీ సర్వీస్ లో క్రియేట్ చూడండి, మీకు డెఫినేషన్ ఇప్పుడే మీనింగ్ డెఫినేషన్ లో దే ఆర్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ వన్ డేటా సెట్.
చూడండి, ఒక డేటా సెట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే దాని ఆల్రెడీ దీని ఇష్యూ మరి వస్తుంది. ఒక డేటా సెట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం డాష్ బోర్డ్ని అక్కడ క్రియేట్ చేయడం. కానీ రియల్గా చూసుకుంటే ఏ డేటా సెట్ నుంచి మనం ఎప్పుడు కూడా ఏ రిపోర్ట్ను క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను పర్టికులర్ సేల్స్ గురించి ఒక డేటా సెట్ వాడతాను, ఇంకో డేటా సెట్ వాడుకుంటాను. ఈ విధంగా డిఫరెంట్ దాన్ని డిఫరెంట్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. వాటన్నిటిని తీసుకొచ్చి మనం సర్వీస్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తామంటే ఐడియల్గా అది చేయాలి. బట్ ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే ఆల్ షుడ్ బి ఫ్రమ్ వన్ డేటా. అప్పుడు మాత్రమే మనం దాన్ని ఫిల్టర్ చేయగలం అని చెప్పాను. కానీ రియల్గా పని చేయాలి. ఓకే, మనం రియల్గా ఏం చేస్తుంటాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిలేటెడ్ స్టోరీని ఈచ్ అండ్ ఎవ్రీ రిలేటెడ్, సపోజ్ ఇట్ మే బి సేల్స్ డేటా, సో ఇట్ విల్ బి సేల్స్ డాష్ బోర్డ్. సపోజ్ ఇట్ మే బి కస్టమర్ డేటా, సో ఇట్ విల్ బి హ్యావింగ్ కస్టమర్ డేటా. ఈ విధంగా ఒక పర్టికులర్ డేటాకి సంబంధించిన మొత్తాన్ని కలిపి ఒక డాష్ బోర్డ్గా క్రియేట్ చేస్తాం. ఓకే, డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తే డాష్ బోర్డ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, ఇది మాత్రమే కనబడాలి. మనం పబ్లిష్ చేస్తాం, ఫ్రంట్ పేజ్ మాత్రమే కనబడాలి. లెట్స్ సి, లెట్ మీ ఓపెన్ దీన్ని సర్వీస్ అంటారు. ఓకే, ఇది మొత్తాన్ని కలిపి సర్వీస్ అంటారు. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఓపెన్ ది కోర్స్. చూడండి, ఇప్పుడు ఇది యాక్చువల్గా డాష్ బోర్డ్. ఓకే, కానీ నాకు ఇక్కడ ఏం విజువల్స్ కనపడడం లేదు కదా, ఎలాంటి విజువల్ నాకు కనపడడం లేదు. నువ్వేనా బాబు, ఇది డాష్ బోర్డ్ అంటుంది. ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, సేల్స్ ఓవర్ వ్యూ అని. ఇది క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మనం సేల్స్ ఓవర్ వ్యూలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇది కస్టమర్ పెర్ఫార్మెన్స్ క్లిక్ చేశారనుకోండి, కస్టమర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాం. సపోజ్ ఇది క్లిక్ చేసామనుకోండి, వితౌట్ ఐటమ్స్ వితౌట్ సేల్స్ అంట, తర్వాత మార్జిన్ వేరియేషన్. బట్ బేసిక్ గా మనం చూస్తే మనకి ఒక్క పేజ్ మాత్రమే కనపడింది. ఒక్క పేజ్ మాత్రమే కనపడాలి. యాక్చువల్గా కనపడాలి. మిగిలినవన్నీ ఎలా ఉండాలంటే హైడ్ లో ఉండాలి. ఎలా ఉండాలి? హైడ్ లో ఉండాలి. బట్ దే షుడ్ వర్క్ వెన్ వీఆర్ నావిగేటింగ్. ఆల్ దీస్ ఆర్ నావిగేటింగ్ బటన్స్. మీరు ఏ వెబ్సైట్ చూసుకున్నా లెఫ్ట్ సైడ్ లోనో రైట్ సైడ్ లోనో టాప్ లోనో నావిగేషన్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక నావిగేషన్. చూడండి, ఇదే నావిగేషన్ చెప్పండి, ఇదే నావిగేషన్. ఇది బ్యాక్ నావిగేషన్. అదే విధంగా మనం ఇక్కడ కూడా నావిగేషన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, నౌ దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ డాష్ బోర్డ్. ఓకే, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ డాష్ బోర్డ్. ఇప్పుడు లెట్స్ డూ నౌ ఫ్రమ్ హియర్. ఇప్పుడే చెప్పాను, డాష్ బోర్డు ఒకటే పేజ్ లో మొత్తం కనబడుతుంటుంది. ఇట్ మే బి ఫ్రంట్ పేజ్, హోమ్ పేజ్, ఆర్ ఇట్ మే బి సమ్ అదర్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నా దగ్గర ఒక విజువల్ ఉందనుకో, ఇది నా విజువల్. ఇప్పుడు ఈ విజువల్ నేను లెట్స్ సే ఐ హావ్ సంథింగ్ లైక్
let me add like customer. ఇప్పుడు నేను కస్టమర్ని యాడ్ చేస్తున్నాను. కస్టమర్తో పాటు ఇయర్ ఓపెన్ యాడ్ చేస్తున్నాను. యాన్యువల్ రెవెన్యూ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మూడు నాకు ఉన్నాయండి. యాక్చువల్గా బేసిక్గా ఈ మూడు నాకు ఉన్నాయండి. ఈ మూడు ఇట్లా ఉందనుకోండి విజువల్. మీరు పంపించిన విజువల్ లాగానే, మీరు క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ లాగానే, మీరు క్రియేట్ చేసిన రిపోర్ట్ లాగానే నాకు ఇక్కడ ఇలా ఉంది. లెట్స్ సీ. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఏమైందంటే ఇంకా డేటా నేను చూడాలనుకుంటున్నాను. ఏం డేటా చూడాలనుకుంటున్నాను? ఇప్పుడు ఈ కస్టమరు ఏ జాగ్రఫీలో ఉన్నవాడు, ఏ కంట్రీకి సంబంధించి, ఏ రీజన్ సంబంధించినవాడు డేటా చూద్దాం, నాకు కనబడాలి. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ క్యాన్వాస్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఈ క్యాన్వాస్ ఏమైపోయింది? ఫుల్ అయిపోయింది విత్ సమ్ అదర్ విజువల్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ కస్టమర్ ఏ రీజన్ సంబంధించినాడో, ఏ కంట్రీకి సంబంధించినాడో నేను చూడలేను ఈ క్యాన్వాస్లో, ఈ పేజ్లో. ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ పేజ్. దాన్ని ప్రింట్ కూడా పెట్టుకోండి రైట్ నౌ, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ జాగ్రఫీ అని పెట్టండి. దాన్ని హైడ్ పేజ్లో చేయాలి. రైట్ క్లిక్ ఇవ్వండి, హైడ్ చేయండి. ఇప్పుడు మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోండి. మెయిన్ పేజ్లోకి వెళ్ళారు. ఇప్పుడు మెయిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈ జాగ్రఫీలోకి వెళ్ళి ఏమేమి చూడాలనుకుంటున్నారో జాగ్రఫీకి సంబంధించి, లెట్ us take, I want to see city name, country name, state name, and let's see నాకేం కావాలనుకుంటున్నానంటే కీ ఉందా, జాగ్రఫీ కీ ఉందా, కస్టమర్ కీ ఉంది కాబట్టి దట్స్ ఫైన్. లెట్ మీ యాడ్ సేల్స్ ఇది కాదు, టోటల్ అమౌంట్. ఓకే, నాకు ఇవన్నీ చూడాలనుకుంటాను. లెట్స్ సీ. ఇప్పుడు నాకు ఇవన్నీ చూడాలనుకుంటే ఫస్ట్ మనం ఏం కావాలి, ఏం చూడాలనుకుంటున్నాం? పేజ్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూడాలనుకుంటున్నాను. ఇవన్నీ చూడాలంటే ఎలా చూడాలంటే దానికన్నా ముందర ఈ మూడు టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. లెట్ మీ గో హియర్, మేనేజ్ రిలేషన్షిప్స్. I don't know all this. Let me do it. Let me go here new. Now let me select first customer తర్వాత జాగ్రఫీకి క్రియేట్ అయింది. ఓకే ఫైన్. ఓకే, now again new. What is customer again, let's go sales setup. That's all. Okay, now నేను రెండే కావాలి కాబట్టి రెండే తీసుకుంటాను. Let me add both. ఓకే, now చూడండి. ఇప్పుడు నాకు కస్టమర్ ఉన్నాడు, దీంట్లో ఏమో కస్టమర్ లేడు, బట్ సిటీ నేము, కంట్రీ నేము, స్టేట్ నేము, సమ్ ఆఫ్ అమౌంట్ కనబడుతుంది. ఇప్పుడు నాకు ఇది దేని ప్రకారం ఫిల్టర్ అవ్వాలని చెప్పాను నేను? దేని ప్రకారం ఫిల్టర్ అవ్వాలని చెప్పాను? ఏ కస్టమర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ కస్టమర్కు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్టర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అది ఫిల్టర్ అవ్వాలి. ఇలాంటి టైంలో ఏం చేస్తాను, ఫస్ట్ నేను క్లిక్ చేసి ఈ బాటం రండి. బాటం వచ్చిన తర్వాత డ్రిల్ త్రూ కీప్ ఆల్ ఫిల్టర్స్ అని పెట్టుకోండి. డ్రిల్ త్రూ కీప్ ఆల్ ఫిల్టర్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ కస్టమర్ నేమ్.
ఆర్ కస్టమర్ కీ. ఎందుకంటే based on what we have to filter this one, based on customer that we are going to select. Now చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ కస్టమర్ అని యాడ్ చేశానో ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి ఒక బటన్ క్రియేట్ అయిపోయింది. కనబడుతుందా? కెన్ యూ సీ? Yes, sir. Let me remove again this one. Again let me remove and again I will show you. Now దీన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఇక్కడ యాడ్ చేస్తానో చూడండి ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను కస్టమర్ యాడ్ చేశాను కదా. నౌ ఇఫ్ ఐ సెలెక్ట్ ఎనీ కస్టమర్, లెట్స్ సే ఏ ఉమెన్స్ జిమ్ అంట, దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వగానే యూ కెన్ సీ డ్రిల్ త్రూ. కనబడుతుందా? యూ కెన్ సీ డ్రిల్ త్రూ. సో ఈ డ్రిల్ త్రూ కొట్టంగానే నేను ఏం పెట్టాను? హిడెన్ పేజ్ పేరు ఏం పేరు పెట్టానండి? Geography, sir. So let me change this one. Customer details. Let me change this one. Customer details. ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఈ పేజ్ లో రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ త్రూ కొట్టంగానే కస్టమర్ డీటెయిల్స్ కొట్టినట్టు. నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో చూడండి ఆటోమేటిక్ గా ఆ కస్టమర్ కి సంబంధించి ఏ సిటీ, ఏ కంట్రీ, ఏ స్టేటు, దాని వాల్యూ ఎంత అనేది ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే అయ్యింది, ఇక్కడ చూసేసుకుంటాం. అగైన్ విల్ గో బ్యాక్ కంట్రోల్ దిస్ వన్. నౌ లెట్ మీ సెలెక్ట్ ఏ ప్లస్ స్టోర్. నౌ అగైన్ డ్రిల్ త్రూ కస్టమర్ డీటెయిల్స్. అగైన్ కంట్రోల్ పెట్టుకోండి, బ్యాక్ వెళ్ళాలి. లెట్స్ సి, రైట్ క్లిక్ ఇవ్వండి, drill through customer details. Now you can see here. Again, you can go and back. అర్థమైందా? Yes, sir. అందరికీ అర్థమైందా? Yes, sir. ఇప్పుడు ఇది డ్రిల్ త్రూ సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ డ్రిల్ త్రూని, అరే బాబు నాకు రైట్ క్లిక్ ఇవ్వాలి నాకు ఎలా తెలుస్తుంది? నేను రైట్ క్లిక్ ఇచ్చి కస్టమర్ డీటెయిల్స్ లో నేను పోవాలి, నాకు ఎలా తెలుస్తుంది? ఈ కస్టమర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఓకే, ఒకడు మంచోడు, ఇంకోటి చెడ్డోడు, ఇంకోటి ఇంకా చెడ్డోడు ఉంటారు. మేనేజర్ కానీ లీడ్లు కానీ అందరూ ఒకలాగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక టైప్ లో ఉంటారు. సో ఇప్పుడు నాకు ఇలా కస్టమర్ ఇలాగే చూడాలి అని మనకు తెలియదు. సో వాళ్ళ కన్వీన్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఏ బటన్. ఇన్సర్ట్ చేసి బటన్స్కి వెళ్ళాలి. బటన్స్కి వెళ్ళి బ్లాంక్ అని పెట్టాలి. ఆ బ్లాంక్ అని చూసుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చి ఈ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇది డిఫాల్ట్ లో ఉంది. ఓకే, డిఫాల్ట్ సెట్టింగ్ లో ఉంది. లెట్ మీ యాడ్ హియర్. ఓకే అని రాశాను అనుకున్నాను, జస్ట్ మీరు నచ్చింది రాసుకోండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేయగానే ఈ సెట్టింగ్స్ లో పోగానే అప్లై దీస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని డిజబుల్ ఉంది అనుకో. డిజబుల్ ఎట్లా ఉంటుంది? ఓకే, నౌ అగైన్ ఇఫ్ ఐ గో అగైన్ ఆన్ ప్రెస్ అనుకోండి, లెట్ మీ యాడ్ లైక్ దిస్. ఇప్పుడు నేను బిల్ క్లిక్ చేయగానే ఈడ ఆన్ ప్రెస్ కి మీరు మార్చండి సెట్టింగ్స్. లెట్స్ సే ఆన్ ప్రెస్.
ఓకే. అది ఈ బటన్ చెక్ చేయండి ఒకసారి మీరు. ఈ విధంగా బటన్ క్లిక్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఇవ్వలేదు. ఆల్రెడీ ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేయండి. చూడండి మారుతుందా? కలర్స్ మారుతున్నాయా? మారుతుందా? మారుతుందా? ఎస్ ఆర్ నో అంతే నాకు కావాల్సింది. యెస్ సార్. ఎస్ సార్. యెస్. దీన్ని మీరు ఈ ఎఫెక్ట్స్‌లోకెళ్ళి, ఈ స్టైల్‌లోకెళ్ళి మీరు దాని మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోండి. ఈ ఆన్ ప్రెస్ ఉంటుంది, ఓవర్ ఉంటుంది, డిజబుల్ ఉంటుంది, ఓకే. డిఫాల్ట్ ఉంటుంది. అది మీరు ట్రై చేయండి. డిఫరెంట్ స్టైల్ ట్రై చేయండి. నౌ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ బటన్, నౌ క్లిక్ దిస్ వన్. ఇక్కడికెళ్ళండి. యాక్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ డ్రాప్ డౌన్‌లో డ్రిల్ త్రూ అని కొట్టండి. డ్రిల్ త్రూ అని కొట్టి మీరు ఏ డెస్టినేషన్ పోవాలో ఆ డెస్టినేషన్ కొట్టండి. కస్టమర్ డీటెయిల్స్. నౌ ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, చూడండి బై డిఫాల్ట్‌గా నేనేం సెలెక్ట్ చేయలేదు. నేను ఏం సెలెక్ట్ చేయనప్పుడు ఇది చూడండి డిజబుల్‌లో ఉంది. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఎనేబుల్ అవుతుంది. చూడండి. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేయలేదు. కనబడుతుందా? ఇప్పుడు నేను ఏ కస్టమర్‌ని సెలెక్ట్ చేయలేదు. ఇది డిజబుల్‌లో ఉంది. ఇది డిజబుల్‌లో ఉంది. ఓకే. నేను ఇప్పుడు క్లిక్ చేసినా కూడా పోదు. ఈ బటన్ కంట్రోల్ బటన్ క్లిక్ చేసినప్పుడు పోదు. ఎప్పుడు వెళ్తుందంటే, ఎప్పుడైతే నేను కస్టమర్‌ని క్లిక్ చేస్తానో, అప్పుడు ఇది ఎనేబుల్ అవుతుంది. దాని తర్వాత కంట్రోల్ బటన్ క్లిక్ చేశాననుకోండి, అప్పుడు మాత్రమే ఇక్కడికొస్తుంది. లెట్ మీ సెలెక్ట్ అకాడమీ. లెట్ మీ సెలెక్ట్ రియల్. This is what drill do. You understand? Yes or no? ఎస్ సార్. Right. ఇప్పుడు డ్రిల్ త్రూ మంచిగుంది. ఇప్పుడు నాకు డ్రిల్ త్రూ కాదురా బాబు. వి వాంట్ వి వాంట్ టూల్ టిప్. ఏంది? టూల్ టిప్ కావాలనుకో. టూల్ టిప్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను డ్రిల్ త్రూ ఉంది కదా! డ్రిల్ త్రూ ఉన్నప్పుడు రైట్ క్లిక్ చేసి ఈడ క్లిక్ హియర్ టు నావిగేట్ అని కొట్టి, ఈడకెళ్తే వేరే పేజ్‌కెళ్ళి నాకు ఈ డీటెయిల్స్ కనపడితే మళ్ళీ అది చూసుకొని మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ మెయిన్ పేజ్‌కొస్తాను. ఇప్పుడు నాకిట్లా కాదు. నేనిక్కడ హోవర్ అంటే జస్ట్ పైకట్ట మూవ్ చేయంగానే నాకు పైన లెట్ మీ ఓపెన్ పైన టూల్ టిప్స్ అని ఉంది. ఇప్పుడు చూడండి. లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్. టూల్ టిప్. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. ఇది ప్లే చేస్తాను చూడండి. చూడండి. దానికి ఈ విజువల్ ఉంది. ఓకే. ఈ విజువల్‌గా చూడండి. ఈ విధంగా మనం ఏదైనా హోవర్ చేయంగానే
ఏదైనా ఒక విజువల్ పైన మనం క్రియేట్ చేసిన టూల్ టిప్ ఆ పర్టికులర్ విజువల్ సంబంధించి డీటెయిల్డ్ గా మనకి డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనం 2 రకాలుగా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా అనాలిసిస్ చేసేటప్పుడు ఒకటి టూల్ టిప్ ను వాడతాము, కస్టమైజ్ టూల్ టిప్, మనకు నచ్చిన కస్టమైజ్ టూల్ టిప్. రెండోది డ్రిల్ త్రూ వాడతాం. ఈ 2 మాత్రమే మనం చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ డెప్త్ గా మనం అనాలిసిస్ చేసేటప్పుడు హిడెన్ పేజెస్ లో 2 క్రియేట్ చేస్తాం. ఒకటి డ్రిల్ త్రూ, రెండోది టూల్ టిప్. ఏది మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే డ్రిల్ త్రూ కెన్ షో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. లెట్స్ సే ఒక రీజియన్ లో 1000 కస్టమర్స్ ఉన్నారు. ఒక రీజియన్ సంబంధించి మీరు ఫిల్టర్ చేస్తే ఆ 1000 కస్టమర్ డీటెయిల్స్ మీకు కనబడాలన్నప్పుడు టూల్ టిప్ ఈజ్ యూజ్లెస్. టూల్ టిప్ లో ఈ విధంగా ఉన్నప్పుడు మీకు మొత్తం కనబడుతుంది, మొత్తం కనబడుతుంది. లేదు, సపోజ్ ఒక రీజియన్ కి సంబంధించి ఎంత సేల్స్ ఉన్నాయి అనుకుంటాం. ఆ ఎంత సేల్స్ ఉన్నాయి మీకు తెలియాలంటే యూ కెన్ సీ ఇన్ టూల్ టిప్. లెట్ మీ షో యూ. ఇప్పుడు నా విజువల్ ఉన్నాను. లెట్ మీ సెలెక్ట్ డోనట్ చాట్. ఏం డోనట్ చాట్? దీంట్లో లెట్ మీ యాడ్ సిటీ కాదు, కంట్రీ కూడా యాడ్ చేస్తాను. ఎన్నో చేయండి, 6 వచ్చాను. ఓకేనా, ఫైన్, నో వరీస్. ఇప్పుడు దీనికి సంబంధించి టోటల్ అమౌంట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా విజువల్ ఉందను. ఓకే, ఈ విధంగా విజువల్ ఉందనుకుంటాం. ఇప్పుడు దీని పైకి పోగానే మనకి డిస్ప్లే అవుతుందా బ్లాక్ కలర్ లో, బ్లాక్ అండ్ వైట్ లో. ఇది బై డిఫాల్ట్ టూల్ టిప్. ఏంటి? డిఫాల్ట్ గా మనం క్రియేట్ చేసే టూల్ టిప్. ఇప్పుడు నాకు డిఫాల్ట్ గా క్రియేట్ చేసే టూల్ టిప్ నాకు వద్దు. ఇప్పుడు నేను ఇక్కడికి పోగానే ఆ కంట్రీ కోడ్ యుఎస్, ఆ టోటల్ అమౌంట్ ఉంది. నాకు టోటల్ అమౌంట్ తో పాటు ఇప్పుడు నేను ఇంకో విజువల్ క్రియేట్ చేయాలి. లెట్స్ గో అనదర్ పేజ్. ఇక్కడికి వెళ్ళి ఈ ఫార్మాట్ విజువల్ పోయి క్యాన్వాస్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. వెళ్ళి ఇది ఏ టైప్ అంటే టూల్ టిప్ అని పెట్టాలి. ఏం చేయాలి? ఫస్ట్ మీరు టూల్ టిప్ చేయాలనుకున్నప్పుడు క్యాన్వాస్ ఫార్మాట్ రిపోర్ట్ పేజ్కి వెళ్ళండి, క్యాన్వాస్ సెట్టింగ్స్కి వెళ్ళండి, టైప్ టూల్ టిప్ అని పెట్టాలి. అలైన్మెంట్ మిడిల్లో పెట్టండి. లెట్స్ సీ మిడిల్లో. చూడండి, మీరు ఎప్పుడైతే మీరు టూల్ టిప్ అని కొట్టంగానే సైజు మార్పి చిన్నదైపోయింది. సో ఈ సైజు నేను పెట్టుకున్న తర్వాత లెట్స్ గో, ఐ విల్ యాడ్ సంథింగ్ ఎల్స్. నేను ఇప్పుడు ఇక్కడ కార్డ్ పెట్టాను. ఈ కార్డ్ లోపల నేను ఏం చేస్తానంటే లెట్ మీ యాడ్ సమ్ సేల్స్ అప్. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన విజువల్ మీరు క్రియేట్ చేయొచ్చు, మీకు ఏది కావాలో క్రియేట్ చేయండి. నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని కూడా సేల్స్ అమౌంట్ అని పెట్టండి, రైట్ క్లిక్ ఇవ్వండి, హైడ్ చేయండి. ఓకే, నౌ గో హియర్. మీకు ఏ విజువల్ కైనా టూల్ టిప్ ఎనేబుల్ అవ్వాలనో ఆ విజువల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళండి, జనరల్కి వెళ్ళండి, ఆర్ఎల్స్ ఇక్కడ టూల్ టిప్ అని కొట్టాలి. టూల్ టిప్స్ అని కొట్టంగానే మనకి టూల్ టిప్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీంట్లో టైప్ అని ఉంది. ఈ టైపు రిపోర్ట్ పేజ్. ఓకే, పేజ్ ఆటో కాకుండా మీరు ఏ పేజ్ క్రియేట్ చేస్తారో ఆ పేజ్ని క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు ఈ విజువల్కి మాత్రమే మనం పెట్టాం, దీనికి కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పోగానే కనబడుతుందా? చేసి కనబడుతుందా? ఐ నీడ్ ఏ ఆన్సర్. ఎస్ సార్, ఎస్ సార్. రైట్, ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ఈ టూల్ టిప్ ని డిజైన్ చేసుకోవాలి.
మీకు నచ్చినవి ఏ విధంగా మీకు ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేసుకోవాలి. లెట్స్ సే ఐ విల్ డిజైన్ లైక్ దిస్. ఇప్పుడు దీంట్లో టోటల్ అమౌంట్ లెట్ మీ యాడ్ కస్టమర్ లెట్ మీ యాడ్ సిటీ అయిపోయింది. లెట్ మీ యాడ్ కస్టమర్ అని యాడ్ చేస్తాం అనుకోండి. చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా మనకు అవసరం లేదు. లెట్స్ గో హియర్. ఇఫ్ ఐ సెలెక్ట్ హియర్, ఇట్ విల్ డిస్ప్లే ఈ రీజియన్ కి సంబంధించిన కస్టమర్స్ వాళ్ళ సేల్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామనుకోండి, దానికి సంబంధించిన కస్టమర్స్ వాళ్ళ సేల్స్. చూడండి, డేటా ఆటోమేటిక్ గా మారుతూ ఉంది. కనబడుతుందా? రైట్. ఈ విధంగా 2 అడ్వాన్స్ ఫీచర్స్ ని మనం డాష్ బోర్డ్ డెవలప్ చేసినప్పుడు వాడుకోవాలి. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. సేవ్ యాజ్ I don't even remember what is that name. Is it my phone? You have to sign in here. Don't even remember password. సరే, ఇప్పుడు నేను పబ్లిష్ చేశాను అనుకోండి. పబ్లిష్ చేసినప్పుడు లెట్స్ గో హియర్ బ్యాక్. చూడండి, ఇప్పుడు నేను పబ్లిష్ చేశాను అనుకోండి, మీకు ఫైల్స్ ఈ విధంగా పబ్లిష్ అవుతాయి. దాని నుంచి మళ్ళీ చూద్దాం. లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్. ఇప్పుడు నేను పబ్లిష్ చేసిన ఫైల్ ఇదే అనుకోండి. ఇప్పుడు నా ఇదే నేను పబ్లిష్ చేసిన ఫైల్ అనుకున్నాను. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఏముండదు. ఏదైతే ఒక పేజ్ ఉందో ఫ్రంట్ పేజ్, ఈ ఫ్రంట్ పేజ్ మాత్రమే మనకు కనబడుతుంది. ఈ 2 హైడ్ లో ఉంటాయి. సో మేక్ షూర్ దట్ వెన్ యూఆర్ క్రియేటింగ్ కస్టమైజ్డ్ టూల్ టిప్స్ అండ్ డ్రిల్ త్రూ, ఈ 2 మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ పేజీని ఖచ్చితంగా మీరు హైడ్ చేయాలి. ఎస్పెషల్లీ డ్రిల్ త్రూ చేసినప్పుడు మీరు దేన్ని బేస్ చేసుకొని డ్రిల్ త్రూ చేయాలో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. కీప్ ఆల్ ఫిల్టర్స్ లో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, టూల్ టిప్ మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో హియర్ ఫార్మాట్ క్యాన్వాస్ సెట్టింగ్ టైప్ టూల్ టిప్ అని పెట్టుకోవాలి.
టైప్ టూల్ టిప్ పెట్టుకొని మీకు నచ్చినది సైజ్ పెట్టుకోండి. మీకు నచ్చిన విజువల్ని క్రియేట్ చేయండి. అప్పుడు దీన్ని హైడ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏ విజువల్‌కైతే మీరు టూల్ టిప్ క్రియేట్ చేయాలో దాన్ని క్లిక్ చేసి, దానికి టూల్ టిప్స్ అని మీరు ఎనేబుల్ చేసి, దాంట్లో ఏ పేజ్ నుంచి రావాలో ఆ పేజ్‌ని మీరు ఆప్షన్ చూసుకోవాలి. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే దీనికి కూడా టూల్ టిప్ వస్తుందా? చూడండి. లెట్స్ సీ. వస్తుందా ఈడ? వస్తుందా? ఇప్పుడు దీనికి కూడా టూల్ టిప్ రావాలంటే ఏం చేయాలి నేను? దీన్ని క్లిక్ చేసి ఇక్కడికెళ్ళి టూల్ టిప్స్ అని కొట్టి ఎనేబుల్ చేసి దాని తర్వాత ఆప్షన్స్‌కెళ్ళి ఏ పేజ్ కావాలో ఆ పేజ్ పెడితే ఇప్పుడు చూడండి యూ కెన్ సీ హియర్ ఆల్సో టూల్ టిప్. సో నేను టూల్ టిప్ క్రియేట్ చేశాను కదా! నాకు రాలేదు అంటే ఇట్ విల్ నాట్ కమ్. అండర్‌స్టాండ్? సార్. రైట్? ఎనీ క్వెషన్స్? ఎనీ క్వెషన్స్? సో సార్. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఇంకొంచెం ఇంపార్టెంట్. దయచేసి కొంచెం కాన్సంట్రేట్ చేయండి. రైట్? ఒక నిమిషం నేను షేర్‌ని ఆఫ్ చేస్తున్నాను. ఎయిర్‌టెల్ అంత వర్స్ట్ సర్వీస్ ఇంకోటి లేదు బ్రాడ్‌బ్యాండ్‌లో. నిన్న ఫైనల్‌గా నేను డిస్కనెక్ట్ చేసేసాను. సో ఎక్కడో వేరే వాళ్ళది ఓపెన్ చేపించారు. అది నేను చూస్తే వేరే యాక్ట్ గాని, ఆర్‌పిఐ గాని బిగించారు. ఇంకా ఫిక్స్ చేపించలేదు. అప్పుడు 5 డేస్, 6 డేస్ స్ట్రగుల్ తర్వాత నిన్న హైదరాబాద్ సర్వీస్ మీకు తీసేయమని చెప్పి తీపిచ్చేస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. చాలా స్ట్రగుల్ అయ్యారండి బాబు 5 డేస్ నుంచి. సో లెట్స్ సీ. మీలో చాలా మంది మీరు మాట ఇంత బాగా వినండి. మీ అందరికి జాక్మా కొటేషన్ బాగా తెలుసు. ఏం జాక్మా కొటేషన్ చెప్పండి? వాట్ ఈస్ జాక్మా కొటేషన్? ఏంటి జాక్మా కొటేషన్? Today is difficult. Tomorrow is much more difficult. Day after Oh. tomorrow. ఈస్ బ్యూటిఫుల్. Yes, sir. But most of the people die tomorrow. Tomorrow night itself. Yes. That you remember. Okay? Right. Let's go. ఇక మీ డీబీలో ఇది డీబీ. ఇది డీబీఎన్. ఓకే? టేబుల్స్ చూస్తారు కదా! ఇవన్నీ టేబుల్స్. కనబడుతున్నాయా? Yes, sir. రైట్. ఇప్పుడు నేను లెట్ మీ గెట్ దిస్ టేబుల్. గో హియర్ SQL సర్వర్. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. కాపీ. పేస్ట్. ఇంపోర్ట్ కొట్టాను. మీరు రియల్ టైమ్‌లో పని చేసేటప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయము సర్వర్ డీటెయిల్స్ తర్వాత ఖచ్చితంగా మీకు డీబీ నేమ్ ఇస్తారు. సర్వర్‌కి సంబంధించిన లాగిన్ సర్వర్ డీటెయిల్స్ ఇస్తారు. దాని తర్వాత మీకు డీబీకి ఇస్తారు. డీబీ ఖచ్చితంగా ఇస్తారు.
మీరు ఇంపోర్ట్ లోనే కనెక్ట్ అవుతారు మోస్ట్ ఆఫ్ టైమ్స్. డైరెక్ట్ క్వెరీకి ఇంపోర్ట్ డిఫరెన్స్ చెప్పాను. ఇక్కడ మీరు ఏదైనా ఒక క్వెరీ రాశారనుకో, లెట్స్ సే నేను ఒక డీబీ ఉంది. ఏముంది డీబీ? ఇప్పుడు అడ్వెంచర్ వర్క్స్ 2009 ఇది నా డీబీ నేమ్. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఏంటది? అడ్వెంచర్ వర్క్స్ 2019. 2019 ఇది నా డీబీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ ఏంది ఆ డీబీ పేరు, టేబుల్ పేరు ఏదో ఒకటి, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఉందా ఇది. సెలెక్ట్ స్టార్ట్ అని రాసి హ్యూమన్ రిసోర్స్ ఏముంది పేరు? హ్యూమన్ రిసోర్సెస్ డాట్ డిపార్ట్మెంట్. హ్యూమన్ రిసోర్సెస్ డాట్ డిపార్ట్మెంట్. ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వెరీ రాశాను. నేను జాగ్రత్తగా చూడండి. మళ్ళీ నేను గెట్ డేటా ఎస్క్యూఎల్ సర్వర్ నేమ్ మనం ఇవ్వాలి. అడ్వెంచర్ వర్క్స్ 2019 ఇచ్చాను. ఇక్కడ 2 రకాలు. మీరు డైరెక్ట్ గా ఇంపోర్ట్ మోడ్ ఓకే కొడితే మీకు ఉన్న డీబీ అన్నిటిని నావిగేట్ అవుతుంది. లేకపోతే మనం డీబీ మెన్షన్ చేశాం కాబట్టి ఆ పర్టికులర్ డీబీకి సంబంధించిన టేబుల్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇది తీసుకొని లోడ్ చేస్తున్నాను. లెట్స్ లోడ్ ఫస్ట్. ఓకే, లోడ్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్తాను. వెళ్ళి ఏది తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను నేను? అది ఇది చూడండి. మీకు ఇక్కడ డేటా ఉంది చూడండి, మొత్తం డేటా వచ్చింది. ఇవన్నీ మనకు అవసరం లేదు, అన్నీ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలుసు. అడ్వాన్స్ ఎడిటర్లో మనం ఏం చేస్తున్నామో అది కూడా మీకు తెలుసు. మొన్న చెప్పాను ఎలా చేయాలో. ఐ డోంట్ నో మీరు ప్రాక్టీస్ చేస్తాను లేదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లెట్ మీ రిమూవ్ దిస్ వన్ ఆర్ లెట్ మీ రీనేమ్ దిస్ వన్ యాజ్ గౌతమ్. ఓకే, రీనేమ్ దిస్ వన్ యాజ్ గౌతమ్. ఇప్పుడు నేను రీనేమ్ చేశాను అనుకో, నేను పవర్ బిఐలో రీనేమ్ చేశాను. ఇప్పుడు ఇటువంటి రీనేమ్డ్ కాలమ్స్ అని వచ్చింది. ఈ రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ నేటివ్ క్వెరీ ఉందా, కనబడుతుందా? వ్యూ నేటివ్ క్వెరీ కొట్టామంట. మనకి యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్గా టేబుల్ తీసుకొని టేబుల్ని మనం ట్రాన్స్ఫార్మ్ తీసుకొని వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డాట్ కస్టమర్ అని రాస్తుంది. కానీ నేను ఎప్పుడైతే దీన్ని ఇక్కడ రీనేమ్ చేశానో, రీనేమ్ చేయగానే బై డిఫాల్ట్ పవర్ బిఐ మెషిన్ ఇట్ సెల్ ఏం చేస్తుందంటే దాన్ని నేటివ్ క్వెరీగా మార్చి ఏదైతే నేను ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఏం ట్రాన్స్ఫార్మ్ చేశాను? పర్సన్ ఐడి. చూడండి, పర్సన్ ఐడి దాన్ని యాజ్ గౌతమ్ గా మార్చాం.
చూడండి, అదే ఎస్క్యూఎల్ క్వెరీగా మార్చేస్తుంది. ఇది ఎప్పుడు మారుస్తుందయ్యా అంటే మనం డైరెక్ట్ గా టేబుల్ ని పుల్ చేసినప్పుడు మాత్రమే మారుస్తుంది. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, డైరెక్ట్ గా మనం మన DB నుంచి ఆ టేబుల్ ని మన పవర్ BI డెస్క్టాప్ లోకి పుల్ చేసినప్పుడు మాత్రమే, పుల్ నథింగ్ బట్ ఇంపోర్ట్. నేను ఆ DB లోకి పుల్ చేసినప్పుడు మాత్రమే మీరు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేసినా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ దే విల్ బి కన్వర్టింగ్ యాజ్ నేటివ్ క్వెరీ. చూడండి, రైట్ క్లికింగ్ గానే వ్యూ నేటివ్ క్వెరీ అని కొట్టంగానే మన నేటివ్ క్వెరీ కనబడుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ దీనికి పోయాను, సపోజ్ నేను దీని పేరు మార్చాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తే నాకు నేటివ్ క్వెరీ కనబడుతుందా? ఇట్ విల్ బి డిజేబుల్. గుర్తు పెట్టుకోండి, ఈ నేటివ్ క్వెరీ అనేది ఓన్లీ ఫర్ SQL బేస్డ్ RDBMS. SQL క్వెరీతో లేకపోతే RDBMS తో ఉన్న టేబుల్స్ కి డైరెక్ట్ గా పుల్ చేసుకొని మీరు ఏవైనా మాడిఫికేషన్ చేస్తే, సపోజ్ ఇక్కడ సుకుమార్ అన్నాడు, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 1 ప్లేస్ లో రైట్ క్లిక్ ఇచ్చి రీప్లేస్ వాల్యూస్ 1 విత్ గౌతమ్ అని పెట్టాను. గౌతమ్ 1 2 3 అంటారు. జీరో 8 అని పెట్టాను. ఓకే, ఈ 1 ప్లేస్ లో 108 పెట్టండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి నేటివ్ క్వెరీకి వెళ్తే ఆటోమేటిక్ గా చూడండి, సెలెక్ట్ ఇక్కడ రాసి ఇది కేస్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ లాంటిది అనుకో, కేస్ when territory ID is equal to 1 and territory ID is not null, then 1088 అని ఆటోమేటిక్ గా అదే క్వెరీని మార్చుకొని DBకి పంపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, విచ్ క్వెరీస్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ క్వెరీస్ అని అన్నారనుకోండి, మీకు డైరెక్ట్ గా టేబుల్ తీసుకొచ్చి మనం ఇక్కడ చేసినప్పుడు ఏవైతే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని నేటివ్ క్వెరీగా మారిపోయి ఇవన్నీ DBలోకి వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా వెళ్ళండి, ఇవన్నీ ఈ లోడ్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? DBలోకి వెళ్తుంది. అదే ఇక్కడ నేను ట్రాన్స్ఫర్మేషన్ చేశాను అనుకోండి, ఈ లోడ్ ఎక్కడ ఉంటుంది? పవర్ BI ఫైల్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఈ లోడ్? ఎక్కడ ఉంటుంది ఈ లోడ్ అంతా? అదే దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ ఎక్కడ ఉంటుంది? డేటాబేస్ DBలోకి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయ్యి మనకి నేటివ్ క్వెరీగా మారిపోయి వెళ్ళిపోతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ చేయండి. Always you try to prefer queries which can create or convert as native queries. అలాంటివి మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. అలాంటప్పుడు మాత్రమే మీరు లోడ్ని తగ్గిస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఎలాంటి క్వెరీస్ మీరు ప్రిఫర్ చేస్తారంటే, బై డిఫాల్ట్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేటివ్ క్వెరీగా కన్వర్ట్ అయ్యి DBలోకి లోడ్ DB కెన్
sustain DB can take any kind of load. Power B cannot take load. Why? Because the restriction of Power B is less than 1 GB. Moreover, you cannot do all kind of transformation because of it will reflect on performance. So మీరు ఏ క్వెరీస్ ని ప్రిఫర్ చేయాలంటే మీరు ఆల్మోస్ట్ ఆల్వేస్ ట్రై టు ప్రిఫర్ నేటివ్ క్వెరీస్. ఓకే, ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని అడుగుతారు నేటివ్ క్వెరీ అంటే ఏందిరా బాబు అంటే, చూడండి, ఒకటి మనం చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నిటిని ఇక్కడ అది వ్యూ నేటివ్ క్వెరీ అనగానే అది కన్వర్ట్ చేయడం, ఇది ఒక పద్ధతి. ఇంకోటి, ఇదే ట్రాన్స్ఫర్మేషన్స్ ని మనకి ఇవన్నీ కావాలి, ఇవి 1 ప్లేస్ లో నల్ కావాలి, 1 ప్లేస్ లో 1088 కావాలి, ఈ కాలమ్స్ కావాలి, ఈ టేబుల్స్ కావాలి అని మీరు చెప్పారనుకోండి, అదే దాన్ని ఇక్కడ లెట్ మీ నో హియర్ న్యూ సోర్స్ SQL సర్వర్. ఇప్పుడు ఇక్కడ లెట్ మీ కాపీ దిస్ వన్, ఇక్కడ DB అని రాసి ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ ఉందా, ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ అదే క్వెరీని మనకి ఎవరు ఇస్తారంటే మీ బ్యాక్ ఎండ్ పర్సన్ ఇస్తాడు. ఆ బ్యాక్ ఎండ్ పర్సన్ మీ క్వెరీ ఇక్కడ ఇచ్చే క్వెరీ దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ నేటివ్ క్వెరీ. ఏం క్వెరీ అండి? మీకు బ్యాక్ ఎండ్ పర్సన్ మీకు మీ DB ఎక్స్పర్ట్ కానీ, మీ డేటాబేస్ ఇంజనీర్ కానీ, డేటా ఇంజనీర్ కానీ మీకు ఒక క్వెరీ ఇచ్చి లోడ్ చేసుకోమన్నాడు అనుకోండి, యూ హ్యావ్ టు గో హియర్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. దాంట్లో SQL స్టేట్మెంట్ ఎన్ని ఉన్నాయా ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. లెట్స్ సే సెలెక్ట్ సంథింగ్ ఏదో ఉందనుకో, దీన్ని ఏమంటారయ్యా అంటే ఇట్ ఈస్ కాల్డ్ నేటివ్. ఎందుకు నేటివ్ క్వెరీ? ఆల్రెడీ మనం చేసే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ని పవర్ బి డెస్క్టాపే ఎలాగైతే మాడిఫై చేస్తుందో, ఇదే మాడిఫికేషన్స్ ని మీ డేటా ఇంజిన్ క్రియేట్ చేసి మీకు ఇస్తాడు. మీరు నేటివ్ క్వెరీగా మీరు డైరెక్ట్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ బి చేయకుండా మీరు DBలోనే ఆయన చేసి మీకు అవుట్పుట్ వచ్చే విధంగా చేయడాన్నే నేటివ్ క్వెరీ అంటాము. రైట్? ఇంటర్లో మీరు అడిగారనుకోండి, నేను ట్రాన్స్ఫర్మేషన్స్ మ్యాక్సిమం తగ్గిస్తాను, నాకేమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ని నా డేటా ఇంజనీర్నో లేకపోతే మా బ్యాక్ ఎండ్ టీమ్నో రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళ క్వెరీలోనే యాడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను, చేసి నాకు పంపమని చెప్తాను. ఎందుకంటే again you are not going to do any transformation in Power BI desktop, because all kind of transformation will be carried at DB level, so your performance will be always high, better. Understand? Yes, sir. ఏమన్నాయా క్వశ్చన్లు? need answer. Questions ఏమన్నాయా? అన్నారు కాబట్టి లెట్ మీ పాజ్ మై క్వెరీ. ఇంటర్వ్యూలో మీరు ఎంత బాగా చెప్తారనేది మీ మీద ఆధారపడింది అండి, అది ఎవరి మీద ఆధారపడలేదు, మీ మీద మాత్రమే ఆధారపడింది. ఇంటర్వ్యూ అనేది నా మీద ఉండదు, మీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి, మీకు నేర్పించడం మాత్రమే నా మీద ఆధారపడింది. ఓకే, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఇండివిజువల్ చూడండి. ఏం సుకుమార్, ఏమైంది? ఇంట్రెస్ట్ సెటిల్ అయిందా నీకేమన్నా? అయింది సార్, నిన్న జరిగింది సార్. ఎలా జరిగింది? అది సర్వీస్ బేస్డ్ అడిగారు సార్ క్వశ్చన్స్ అన్ని. అడుగుతారు, LTI కదా? అవును సార్. అదే API, ఎంబెడెడ్ వీటి గురించి అడిగాడు సార్. అది తెలీదు అనేసి ఇంకా అంతే చెప్పాడు అశోక్, కొంచెం కొంతవరకు పర్వాలేదు, కానీ తర్వాత
కాల్ చేస్తామన్నా ఇది చెప్పారు సార్. అంతే ఇంకా కట్ చేసేసారు. 10 మినిట్స్ 15 మినిట్స్ జరిగి ఉంటుంది సార్ అంతే. స్క్రీనింగ్ అని అదే హైదరాబాద్ లొకేషన్ అంట. వాళ్ళకి నైట్ షిఫ్ట్ కావాలి అని. ఎక్కువ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కాదు కానీ సర్వీస్ మీద అవసరం అని చెప్పారు సార్. 3 months ఏమో ఉంటుందంట నైట్ షిఫ్ట్లో, రెగ్యులర్గా ఉంటుంది అనేది. అది అలా జరిగింది సార్. అన్నిటికీ ఎస్ చెప్పండి, చెప్పండి. అదంతా ఓకే సార్, కానీ క్వశ్చన్స్లోనే ఏపీఐ ఉందా లేకపోతే ఎంబెడెడ్ ఐడియా ఉందా అని అడిగారు. ఎంబెడెడ్ ఐడియా లేదు, వర్క్ చేశారంటే లేదు అనేది. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్కి కొన్ని నో చెప్పారు, కొన్ని అయితే సబ్జెక్ట్ చెప్పారు సార్. ఓకే, మీరు ఒకవేళ ఎల్పిఐ వస్తే మన సుమన్ దాంట్లోనే జాయిన్ అయ్యింది. యాక్చువల్గా జాయిన్ అయ్యింది ఇదే ఎల్పిఐ దీనిపైనే. సో ఐ డోంట్ నో, ఇప్పుడు ఆమె ఒక రోజు 2 days 3 days నీ క్లాస్ తీసుకుంటే పెట్టండి నా ఉద్దేశం మీద సార్. ఆమె ఫుల్ బిజీగా ఉంది, మనం ఏం అడగలేదు సార్. ఎందుకంటే ఆమె ఇక్కడ ఇంటర్వ్యూ నేను కూడా అటెండ్ ఐ గెస్ ఇంటర్వ్యూ ఎల్పిఐ సార్. బట్ ఐ డోంట్ నో వెదర్ హీ రిమెంబర్ అన్న. మీకు డాష్ బోర్డ్ పంపిస్తారు సార్. చెప్పే కదా డాష్ బోర్డ్ పంపిస్తారు. వాట్సాప్ గ్రూప్లో పంపిస్తున్నాను, జాగ్రత్తగా అందరూ లెట్ మీ షేర్ విత్ యూ. ఇంతకుముందు పంపించాను ఎవరికైనా ఇవన్నీ గుర్తుంది? ఎవరికైనా మౌనిక విజయ్ మీరు చెప్పాలి, కమెంట్ చేయాలి. ఏమో పంపాను ఇంతకుముందు. సార్ ఏ డాష్ బోర్డ్ అర్థం కాలేదు విజయ్. సార్ ఏ డాష్ బోర్డ్? అన్ని దగ్గర పంపించాను ఇంతకుముందు, ఏ పంపలేదు చెప్పాను. చూడండి, డెస్క్టాప్ ఇంకా హార్డ్లీ ఒక 3 days అండి, ఈ మాక్సిమం 3 days కన్నా డెస్క్టాప్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మనం లోడ్ అవుతున్నాయి చూడండి, వస్తున్నాయి గ్రూప్లో పంపిస్తుంది. రాలేదు సార్. రైట్, ఇంక అడగండి. ఏమమ్మా మౌనిక, ఏమో నీ పరిస్థితి ఏందమ్మా?
ఇంకా రాలేదు సార్ ఏమి. అది నా డౌట్ ఏంటంటే మీరు పెట్టుకున్న కంపెనీ మంచిగా లేనట్టుందండి, కనుక్కోవాలి సార్. ఓకే సార్. అందుకనే మీకేం కావాల్సి రావట్లేదు, నాకు కనుక్కొని ఆ కంపెనీ వేరే కంపెనీ అయినా మార్చుకోండి. కంపెనీ మంచిగా లేనట్టుంది నా గెస్సింగ్ ప్రకారం, కాల్స్ రావట్లేదు. ఓకే కనుక్కొని సార్. మార్చుకోండి. తర్వాత వీళ్ళు మన సునీల్ లైన్లో ఉన్నాడా? సునీల్ అడిగితే హెచ్ఆర్ నెంబర్లు సార్ పంపించిన అందరికి. ఓకే, సరే. గ్రూప్ లో పోస్ట్ చేయండి హెచ్ఆర్ నెంబర్. ఓకే, మీరు ఆ హెచ్ఆర్ నెంబర్ అని తీసుకొని ఫాలో అప్ చేసుకోండి. ఓకే, మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. అందరూ యాక్టివ్గా ఉంటే త్వరలోనే సెటిల్ అవుతారు. చూడండి, ఇది సైకిల్ అండి. బ్యాడ్ టైం నడుస్తుంది, గుడ్ టైం నడుస్తుంది. ఈ సైకిల్లో మీరు బ్యాడ్ టైం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి, బ్యాడ్ టైం ఉన్నప్పుడే ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. గుడ్ టైం నడిచినప్పుడు మీరు ఏం చేసి నడుస్తుంది. దయచేసి మీరు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎస్ సార్. మీకు వాట్సాప్లో పంపించాను చూడండి. నేను మీకు టైం ఇస్తున్నాను. ఆ టైము ఈ సాటర్డే రోజు మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే క్వశ్చన్లన్నీ నోట్ చేసుకోండి, నన్ను అడగండి. ఓకే, సాటర్డే మ్యాక్సిమం డెస్క్టాప్ 3 days అయిపోతుంది. తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మొత్తం నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని నన్ను సాటర్డే రోజు అడగండి. ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను. ఇంకా సర్వీస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ టైం పట్టదు. త్వరలోనే మనం అందరం విల్ బి స్ప్లిట్టింగ్. ఓకే, వీఆర్ నో మోర్ డిస్కషన్ రిగార్డింగ్ పవర్ బిఐ, నో మోర్ డిస్కషన్ క్లాసెస్, నో మోర్ నథింగ్. ఇంకా మీ చేతుల్లో ఉంది, మీరు ఎంత కష్టపడతారనేది. నేనైతే నా ప్రకారంగా నేను డాష్ బోర్డ్ పంపిస్తున్నాను. డాష్ బోర్డ్ అనేది రెఫర్ చేయండి. రెఫర్ చేసి వాటిని రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వర్క్ వస్తుంది, అంత బాగా పెరుగుతుందో చేస్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అడగండి. కొంచెం టైం అడగండి. భరత్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డేటా సెట్ అంటే ఈ డేటా సెట్లు కాదు, అవన్నీ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూడదు సార్. ఆల్ దీస్ ఆర్ డాష్ బోర్డ్స్. సునీల్ నీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? ఫైట్ అయిపోయిందా? 21 లాస్ట్ అన్న ఈ నెల. తర్వాత ఏం పరిస్థితి? తెలీదు, నా స్క్రమ్ కి అప్లై చేయమని చెప్పారు. రెజ్యూమ్ తీసుకొని ఇప్పుడే యాక్సెస్ ఇచ్చారన్న. తర్వాత అర్థం కావట్లే, ప్రాజెక్టులు లేవు కంపెనీలో. నేను కూడా ఈరోజు అశోక్తో నిన్న మాట్లాడా, రెజ్యూమ్ ఉంది కొత్తది, మొత్తం డెవలప్ చేసి పెట్టాలన్నా లింక్డ్ఇన్ అని చెప్పాను. చూడాలి ఇంకా ఇదంతా యాడ్ చేయాలి. టీసీఎస్ ది కంపెనీ నుండి యాడ్ చేయాలి రెజ్యూమ్ లో, ఇంతకుముందున్న రెజ్యూమ్ లో యాడ్ చేసి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే ఇంకేమన్నా చూడాలి. ఇంకా పోయట్లేదు బ్యాక్ టైం అన్నా, బ్యాక్ టైం పోయినట్లేదు అంటే. అదే అన్నా, ఆ ప్రాజెక్ట్ క్లయింట్ ఏం కూడా చెప్ప మధ్యలో ఆపిచ్చేసాడన్న. అదే వచ్చింది ప్రాజెక్ట్ వచ్చేసి డేటా ఇష్యూ. వాళ్ళు వేరే డీబీ వాడుతున్నారు ఇంతకు ముందు, దాని నుంచి ఇప్పుడు పీడిఎం అని చెప్పి కొత్త డీబీలోకి మూవ్ అయ్యారు వాళ్ళు. అవి మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డేటా అన్ని ఇష్యూస్ దాంట్లో డేటా చక్కగా లేకపోవడం, మేము వాళ్ళకి చెప్పడం ప్రతిసారి. వాళ్ళేం డిసైడ్ అయ్యారంటే, ఓకే దీంట్లో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ ప్రీవియస్ డీబీకి వెళ్ళిపోదాంలే, ఇదంతా వద్దులే అని చెప్పి డిసైడ్ అయిపోయారు.
డిసైడ్ అయిపోయి ఇంకా బిల్డింగ్ చాలు అంటే ఇప్పటికల్లా సాల్వ్ కాదు కదా డేటా ఇష్యూ. ఎన్ని చేసినా ఇంకా 4 to 5 months అది ప్రొడక్షన్ వాళ్ళ డీబీ సెట్ కాదు, ఈ రిపోర్ట్స్ ప్రొడక్షన్ లో పోవు. అందుకని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఇంక చాలులే డిసెంబర్ 31st కి జూన్ 21st కి ఆపేయండి బిల్డింగ్ వరకు, నేను చూసుకుంటా రిమైనింగ్ అని చెప్పి ఆపేశారండి. జరిగింది అది. ఇన్ కేసు ఇది కంప్లీట్ అయింటే ఇంకో 2 యూఎస్ లో ఇంకో 2 స్టేట్స్ వచ్చి ఉంటాయి. ఇదే కంప్లీట్ కాలేదు కదా. మా తప్పేం లేదు, అది డీబీ వాళ్ళు సరిలేదు, డేటా సరిగ్గా ఇగలేదు. మేము అన్ని తీసుకొని చెప్పాం, పవర్ బిల్ చూడటము, డేటా ఇష్యూస్ ఉన్నాయి మొత్తం స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇదే పోయింది. సరే అర్థం నేను కాదు. ఒక పని చేస్తాను. భరత్, మీరందరూ మౌనిక, మీరందరూ నేను ఈరోజు సుమన్ రిక్వెస్ట్ చేసి టాపిక్స్ పంపించమని చెప్తాను గ్రూప్లో. మీరు ఆ టాపిక్స్ మీద ప్రజెంట్ ప్రిపేర్ అవ్వండి. ఎల్పిఐలో మాత్రం వేకెన్సీస్ ఓపెన్ అయ్యాయి ప్రోగ్రెస్, ఎందుకంటే సుకుమార్కి వీళ్ళకి కాల్ చేయడానికి. కూడా సునీల్ ట్రై చేయమని ఓకే అన్న. నేను ఎప్పుడైనా సుమన్ రిక్వెస్ట్ చేసి పోస్ట్ చేయమంటాను, అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. మౌనిక మీరందరూ అవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి కొంచెం. ఎప్పుడైనా ఈ సాటర్డే రోజు ఆమెతో కూడా కాల్ పెట్టుతాను, సుమన్తో డిస్కస్ చేయండి, ఫైండ్ అవుట్ చేసుకోండి, ఏదో ఒకటి జాబ్ సంపాదించుకోండి. ఓకే రైట్, మీట్ అగైన్ టుమారో. నాకు ఈరోజు ఇంతకన్నా ఎక్కువ చెప్పాలండి అప్పుడు లాంగ్ టైం. మీరు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, లేదంటే విల్ గో ఇంటర్. రోజు చూడండి, మనకి మ్యాప్ ఉంది చూడండి, కనబడుతున్న మ్యాప్ కనబడుతుందా? ఇది కూడా ఫీల్డ్ మ్యాప్, ఇది కూడా మ్యాప్, షేప్ మ్యాప్. దానికి ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటికి మ్యాప్ని మీరు చూపించాలంటే మీకు 2 తెలియాలి. ఒకటి లొకేషన్, లెజెండ్, లేకపోతే లాటిట్యూడ్, లాంగ్వేజ్. ఖచ్చితంగా తెలియాల్సింది లొకేషన్, లాటిట్యూడ్, లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్తకి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు సిటీ నేమ్ అని పెట్టంగానే మ్యాప్ కనబడుతుందా? కనబడిందా? ఇప్పుడు దీంట్లో లెట్ మీ యాడ్ సంథింగ్ ఎల్స్. ఓకే, టోటల్ ఓకే ఫైన్. చూడండి, మీరు మీ డెస్క్టాప్ లో సార్ నాకు మ్యాప్ రావట్లేదు, నీకే మ్యాప్ వచ్చింది నాకు రావట్లేదు అనుకోబాక. ఓకే, మీరు రానప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్ సెట్టింగ్స్ వెళ్ళాలి, ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ అయింది కదా, దీనిలో చూస్తే ఈ కింద మీకు
చూసి ఫీచర్స్ సెట్టింగ్స్ ప్రివ్యూ ఫీచర్స్. ఈ ప్రివ్యూ ఫీచర్స్ లో పోయి మీరు ఇవన్నీ ఎనేబుల్ చేయాలి. నేను షేప్ మ్యాప్ ఉందా ఎనేబుల్ చేశాను. మీకు షేప్ మ్యాప్ కావాలన్నా ఏది కావాలన్నా ఈ ప్రివ్యూ ఫీచర్ లో ఉంటుంది. దీంట్లో మీరు ఖచ్చితంగా మీరు ఎనేబుల్ చేసుకొని మాత్రమే మీరు చేయగలరు. అండర్స్టాండ్? నాకు రాలేదు, ఆయనకు వచ్చింది, మనకు చెప్పలేదు అనుకోపాటు. యూ హ్యావ్ టు గో హియర్, ఫైల్, కంప్యూటర్ సెట్టింగ్స్, ఆప్షన్స్, ప్రివ్యూ ఫీచర్స్. దీంట్లో ఇవి సెలెక్ట్ చేసుకుని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, అది చెప్పారు. నీకేం డౌట్ ఏంటి యాక్చువల్గా యాప్లో పడిచూద్దాం. లెజెండ్ ఈస్ డిఫరెంట్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేను ఈ మ్యాప్ తీసుకుంటాను. ఏది ఈ మ్యాప్? ఓకే, నో షేప్ మ్యాప్ ఈస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. లొకేషన్ తీసుకున్నాను. ఓకే, నౌ లొకేషన్ తర్వాత బబుల్ సైజ్ లో నౌ ఐ విల్ యాడ్ టోటల్ అమౌంట్. చూడండి, ఇప్పుడు ఈ మ్యాప్ ఏం చూపిస్తుంది? ఏషియాలో అస్సలు లేదు, అవునా? ఏషియాలో 0 సేల్స్. ఇఫ్ యు సీ హియర్ నార్త్ అమెరికా, మోర్ సేల్స్. సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికాలో లేదు. ఆస్ట్రేలియాలో కొంచెం ఉంది, ఆ వాల్యూ ఇంత. ఆస్ట్రేలియాలో కొంచెం ఉంది, ఆ వాల్యూ ఇంత. ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ కంట్రీలో ఈ కంట్రీ అసిస్టెంట్ నేమ్లో ఈ విధంగా ఉంది. చెప్పు, ఇంకా ఏం డౌట్ లేదు? ఎట్లే ప్రెజెంట్ అంటే మీనింగ్ ఏంది? ఇట్ ఈస్ లైక్ కేటగిరీ. ఇట్ ఈస్ లైక్ ఏ కేటగిరీ. ఇట్ విల్ స్ప్లిట్. ఓకే, రైట్. ఎనీ డౌట్స్? నథింగ్. We will wrap up. చెప్పు కుమార్. నో సార్. ఓకే, నాకు కూడా ఏం మనసు బాగాలేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ప్లాన్ చెప్పాలంటే ఎందుకు మనసు బాగాలేదు అంటే జాబ్లు డిలే అయ్యే కొద్ది జాబ్ వచ్చిన తర్వాత ఆపు వీడియో ఆపండి కుమార్. వీడియో ఆన్ చేస్తున్నాడు. ఎవరితోటి? మౌనిక సార్. జాబ్ రాకపోయేటప్పటికి నాకు కూడా ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దయచేసి కష్టపడండి, సెటిల్ అవ్వండి. నాకు ఎందుకో సింగిల్ కాబట్టి వాటిని విన్న తర్వాత కొంచెం ఇష్టపడి అవుతుంది. ఏంటబ్బా ఎప్పుడు ఎప్పుడో స్ట్రగుల్స్ అయినా అవుతాను. సో ప్లీజ్ ట్రై టు డూ సమ్ హార్డ్ వర్క్. సో హార్డ్లీ 1 week లో మనకి అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ కామ్గా ఉన్నారంటే మీ లైఫ్ డేస్ గడిచిపోతూ ఉంటుంది. లైఫ్ మీరు ఎప్పుడు సెట్ అవుతారో మీకు తెలియదు. సో ప్లీజ్ కష్టపడండి, సెటిల్ అవ్వండి. ఓకే, సీ యూ కుమార్. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్.